తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్, మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే వీలుంది. ఈ క్రమంలో తమిళ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. అధికార డీఎంకే స్పీడ్ గా పావులు కదుపుతోంది. డీఎంకే కూటమిలోకి కొత్త ముఖాలు చేరుతున్నాయి. ఈ ఎన్నికల్లో హీరో విజయ్ టీవీకే పార్టీ సత్తాపై అందరి దృష్టి ఉంది. హీరో విజయ్ ను పొత్తు కోసం కాంగ్రెస్ పార్టీ దువ్వుతోంది. దీంతో కాంగ్రెస్ హ్యాండ్ ఇస్తే నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలో ఉన్నారు డీఎంకే చీఫ్ తమిళనాడు సీఎం స్టాలిన్. ఇక డీఎంకేతో కాంగ్రెస్ పార్టీ పొత్తు కొనసాగుతుందా అనే చర్చ కూడా జోరుగానే ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇస్తే నష్టం వాటిల్లకుండా అధికారాన్ని కాపాడుకునేందుకు కొత్త మిత్రుల వేటలో పడ్డారు సీఎం స్టాలిన్. అనూహ్యంగా డీఎంకే కూటమిలోకి డీఎండీకే చేరింది. ఇక డీఎండీకే పార్టీని కెప్టెన్ ప్రభాకర్ గా గుర్తింపు పొందిన హీరో విజయకాంత్ పెట్టారు. పార్టీకి తమిళనాడులో బలమైన పునాది వేశారు. ప్రస్తుతం విజయకాంత్ లేకపోయినా డీఎండీకేను సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు పార్టీ చీఫ్ ప్రేమలత. గతంలో డీఎండీకే అన్నా డీఎంకేతో కలిసి పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో తిరిగి దోస్తీ రిపీట్ అవుతుందని అనుకున్నారు. ఇక ఇంతలో ప్రేమలత డీఎంకేతో జట్టు కట్టడం తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం. దీనిపై చర్చ జరుగుతూ ఉన్న తరుణంలోనే షాక్ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం. డీఎంకే పైన సీఎం స్టాలిన్ పైగా ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో పన్నీర్ సెల్వం సైతం డీఎంకే శిబిరంలో చేరిపోతున్నట్లు క్లియర్ సంకేతాలు ఇచ్చేశారు. ఈ ఎన్నికల్లో కీలకంగా భావిస్తున్న టీవీకే చీఫ్ హీరో విజయ్ పొత్తుల్లోకి వెళ్తారా లేదా? దీనిపై స్పష్టత లేకపోయినా ఒంటరి పోరుకే మొగ్గు చూపుతున్నారు. ఒంటరి పోరాటం చేస్తే విజయ్ ఓట్లు చీలుస్తారా? అధికారానికి బాటలు వేసుకుంటారా? విజయ్ పార్టీ వల్ల విజయ్ పార్టీ వల్ల డీఎంకే అన్నా డీఎంకేలలో ఎవరికి నష్టం? ఒక పట్టాన పల్స్ దొరకని ప్రశ్నలు ఇవి. విజయ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. డీఎంకేను ఓడిస్తామని, అధికారంలోకి వస్తామని పదే పదే చెబుతున్నారు. విజయ్ రాక డీఎంకే అన్నా డీఎంకే కూటమిలను కలవరపెడుతున్నా పైకి ఆ భయం కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. విజయ్తో దోస్తీ కోసం బీజేపీతో పాటు కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నాలు చేయటం తేలికగా తీసిపారేయడానికి లేదని చెప్పుకుంటున్నారు. దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు చిన్నమ్మ శశికళ సైతం కొత్త పార్టీ పెడుతున్నట్లుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే అనుచరులతో సమావేశమయ్యారామె. ఈ నెల 24న శశికళ కొత్త పార్టీ పేరును ప్రకటిస్తారని అనుకుంటున్నారు. ఒక పట్టాన మింగుడు పడని తమిళనాడులో పాగా వేయడానికి బీజేపీ పెద్దలు ప్రయత్నాలు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. అన్నాడీఎంకే ద్వారా తమిళనాడులో పుంజుకోవాలని బీజేపీ చూస్తోంది. ఈసారి ఎన్డీఏ అధికారం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే పదే ప్రకటిస్తున్నారు. సెంగోల్ రాజకీయాలతో సాంప్రదాయ ఓటర్లకు ఎప్పుడో గాలం వేశారు. ఈ ఎన్నికల్లో ఎవరు ఎంత ప్రభావం చూపిస్తారు అనే విశ్లేషణలకు 5 ఏళ్ల క్రితం 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముడిసరుకు అవుతోంది. ఆ గణాంకాలను దగ్గర పెట్టుకుని ఈ 5 ఏళ్లలో తమిళనాడులో వచ్చిన రాజకీయ మార్పులు ఏంటి?
స్థానిక అంశాలు ప్రభావితం చేస్తాయా? జాతీయ అంశాలు కీలకమా? తమిళ సమరంలో విజేతలు ఎవరనేది ఈసారి సంక్లిష్టమే అని అంటున్నారు. ఇక తమిళనాడు అసెంబ్లీలో 234 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అధికారంలోకి రావాలంటే 118 సీట్లు కావాలి. 2021లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే కూటమి 159 చోట్ల గెలిచి బంపర్ మెజార్టీతో అధికారం చేపట్టింది. కూటమిలో డీఎంకేకు సింగిల్గా వచ్చిన ఎమ్మెల్యే సీట్లు 133. ఇదే కూటమిలో కాంగ్రెస్కు వచ్చిన ఎమ్మెల్యే సీట్లు 18. నాడు డీఎంకేతో జతకట్టిన పార్టీలలో వీసీకే 4, సిపిఐ 2, సిపిఎం 2 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నాయి. 45.38% ఓట్లను సాధించింది డీఎంకే శిబిరం. అటు 2021లో అన్నాడీఎంకే కూటమి 75 చోట్ల విజయం సాధించింది. అన్నాడీఎంకేకు 66 ఎమ్మెల్యే సీట్లు దక్కితే బీజేపీకి వచ్చినవి 4. ఇందులో కమల్ హాసన్ బీజేపీ మహిళా అభ్యర్థి చేతిలో ఓడిపోవడం నాడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆ మహిళా ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు కూడా. అన్నాడీఎంకేలోని మరో పార్టీ పీఎంకేకు 5 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. ఇప్పుడు 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి ఏంటి? ఎన్ని చోట్ల గెలుస్తాయి? సీట్లు పెంచుకుంటాయా, చేతులు కాల్చుకుంటాయా? ప్రస్తుతం క్లారిటీ లేని అంశం. పొత్తులు లేకపోతే ఈ 2 జాతీయ పార్టీలు తమిళనాడు అసెంబ్లీలో ఖాతా తెరవలేని దుస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 73.63% పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ శాతాన్ని పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు డీఎంకే వైరిపక్షాలు చూస్తున్నాయి. అప్పుడు పోలింగ్ శాతం పెరిగితే ఎవరికి లాభం? పోలింగ్ శాతం తగ్గితే ఎవరికి నష్టం? కులాలు, స్థానిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే తమిళనాడులో ఈ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలే కీలకం. 2021లో డీఎంకే కూటమిలో 13 పార్టీలు ఉంటే అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ శిబిరంలో 10 పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ఇప్పుడు 2 శిబిరాల్లో ఎక్కడ మిత్రపక్ష పార్టీల సంఖ్య పెరుగుతుంది, ఎక్కడ తగ్గుతుంది? అసలేం జరుగుతుంది? తమిళనాడు పొలిటికల్ జల్లికట్టులో విజయం దిశగా అడుగులు వేసేది ఎవరు? త్రిముఖ పోటీ అనివార్యమైతే హంగు ఏర్పడితే కింగ్గా నిలిచేది ఎవరు? ఇలాంటి ప్రశ్నలే ప్రస్తుతం హాట్గా ఉన్నాయి. అప్డేట్స్